ఇక అర్ధరాత్రి గాయత్రి మాధవ్ ఇంటికి వస్తుంది. గాయత్రి రావడంతో కేశవ, నారాయణ చివాట్లు పెడతారు. ఎన్నిసార్లు మోసం చేస్తావ్? పెళ్ళి అంటావ్, చివర్లో రావు. ప్రేమ అంటావ్, ప్రేమించలేదు అంటావ్. నిన్ను ప్రేమించిన పాపానికి అన్నయ్యని పిచ్చివాణ్ణి చేస్తావా అని కేశవ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఎంగేజ్మెంట్లో వాడి ముందే రింగు తొడిగావ్, మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావ్? నీకు సిగ్గులేదా అని నారాయణ కూడా తిడతాడు గాయత్రిని. ఇక రాబోయే ఎపిసోడ్లో చూస్తుంటే గాయత్రి ధైర్యం చేసినట్లుగానే కనిపిస్తుంది. మెల్లో తాళి కట్టించుకునేందుకు రెడీ అయినట్టుగానే ఉంటుంది గాయత్రి. మాధవ సైతం పెళ్లి బట్టల్లో రెడీ అయి కనిపిస్తాడు. ఇక తాళి కట్టే టైంకి తాయారు, పురుషోత్తం వస్తారు. మరి మాధవ్ తాళి కడతాడా? మళ్ళీ గాయత్రి ఏమైనా ప్లేట్ తిప్పుతుందా అనేది చూడాలి. ఈసారి తాయారు, పురుషోత్తం ఏమైనా చేస్తే నారాయణ ఊరుకునేలా అయితే కనిపించడం లేదు. మొత్తానికి గాయత్రి, మాధవ్ల చుట్టూనే వచ్చే వారం ఎపిసోడ్స్ రన్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక మాధవ, గాయత్రి పెళ్లి టాపిక్సే కాకుండా వచ్చే వారము మహా సర్టిఫికేట్ల గురించి కూడా నడిచేలా ఉంది. ఈరోజు ఆల్రెడీ యూనివర్సిటీలో మహా తన సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్ కూడా పెట్టింది. చక్రికి తెలిసిన ఆ మేడం అయితే 2 వారాల్లోనే అన్ని సర్టిఫికేట్లు వస్తాయని, ఆ లోపు వచ్చేలా కూడా తను ట్రై చేస్తానని చెప్తుంది. దీంతో మహా మరింతగా సంతోషపడుతుంది. మరి మహాకి సర్టిఫికేట్లు దొరికితే ఇంటి నుంచి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఆల్రెడీ చక్రి అయితే అదే టెన్షన్లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.